ఇదే హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా కూడా చేయాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ ఇంకా మా గవర్నమెంట్లో సర్క్యులేట్ అయింది. ఇప్పుడు కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ అయితే అది అవుతుంది. కానీ ఇంకా దానికి ఇంకా జీవో కూడా రాలేదు. జీవో కూడా రాని దానికి నేను ఇప్పించేసానని చెప్పుకోవడం నిజంగా నీ అసమర్థతకు ఒక మధ్యతోనక నీ అబద్ధాలకు ఒక పరాకాష్టాన్ని కూడా నేను చెప్పేస్తున్నాను. ఈవిడ చెప్తా ఉంటుంది మాట్లాడితే డమ్మీ 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 అని. మొన్న అంబులెన్స్లు ఓపెన్ చేసిన విషయంలో కూడా కనీసం హాస్పిటల్ స్టాఫ్కి ఫోన్ చేసి నీ అంతటి నువ్వు నీ ప్రోటోకాల్ గురించి అడుక్కోలేక మీ ఆయన భాస్కర్తో అడిగేస్తా ఉన్నావు. కనీసం ఒక మెడికల్ స్టాఫ్తో ఫోన్లో మాట్లాడి కూడా నీ ప్రోటోకాల్ గురించి నువ్వు అడుక్కోలేనటువంటి డమ్మీ నువ్వు మాట్లాడుతూ ఉంటావు డమ్మీ అంటే ఏంటని. ఇవన్నీ కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇకపోతే నా గవర్నమెంట్లో మీ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రంపచోడవరంలో 50 కోట్ల రూపాయలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ అవి కూడా నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే అది పూర్తయ్యి ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఏమో చెప్పలేను, రేపు పొద్దున ఇది కూడా నేనే చేసేసానని చెప్పేసుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ మరి పోచమ్మ కానీ ఇవన్నీ కూడా చెప్తుంది కదా, చెయ్యిని కూడా నేను చేసేసాను కానీ చెప్పుకునే సిగ్గానే అనిపిస్తుందా లేదా ఈవిడికే తెలియాలి. ఇంకా ఫైల్ నడుస్తూ ఉంది.